అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరత్చంద్ర. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ దాదాపుగా 6,000 పైన ఉద్యోగాలతోటి ఒక భారీ నోటిఫికేషన్ ఈ రోజు అయితే విడుదలవడం జరిగింది. అదే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 అంటారు. లాస్ట్ టైం మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి అప్లై కూడా చేసుకున్నారు, డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అయితే వెంటనే సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ తర్వాత రిలీజ్ అయినటువంటి అంత మంచి నోటిఫికేషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2020 అంటారు. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి. పే లెవెల్ 8 నుంచి మొదలై పే లెవెల్ 4 దాకా వెళ్తుంది. పే లెవెల్ 8, 7, 6, 5, 4 దాకా వెళ్తుంది. ఇప్పుడు లెవెల్ వైజ్గా ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకుంటే పే లెవెల్ 8లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ అలాగే ఇంకా చాలా రకాల సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో మొత్తం 18 పోస్టులతోటి మీకు పే లెవెల్ ఏదైతే 7 అనేది ఉంటుంది. అండ్ అలాగే పే లెవెల్ 8లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అని ఉంటుంది. పే లెవెల్ 7లో మొత్తం మీరు చూసుకుంటే ఈ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పే లెవెల్ 6లో అసిస్టెంట్ సూపరింటెండెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేవి ఇవైతే ఉంటాయి. పే లెవెల్ 5లో ఆడిటర్ ఉద్యోగాలు అలాగే జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అయితే ఉంటాయి. పే లెవెల్ 4లో ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ అలాగే సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు అయితే ఉంటాయి. చాలా సంవత్సరాల తర్వాత అంటే ఇలా ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది సీజీఎల్ అనేది. అయితే మళ్ళీ యథావిధిగా లాస్ట్ ఇయర్ లానే ఈసారి కూడా మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే ఉన్న నోటిఫికేషన్స్లో గల బెస్ట్ నోటిఫికేషన్ సిహెచ్ఎస్ఎల్, సీజీఎల్ నోటిఫికేషన్స్ అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయండి. ఐబీ బ్యూరో నోటిఫికేషన్ కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్కి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అన్ని రకాల పీడబ్ల్యూడీ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి పోస్ట్కి కూడా మీకు అర్హత ఉంటే కనుక ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే కనుక 18 నుంచి 27 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ లిమిట్లు, కొన్ని పోస్టులకి అయితే 20 నుంచి 27 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ విధంగా పోస్టులు ఏజ్ లిమిట్లు ఇచ్చారు. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్కి 10, పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు చొప్పున ఈ విధంగా వాళ్ళ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఇక మిగిలిన వివరాలు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక మీరు అయినట్లయితే మీకు ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్కి అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాల్లో కూడా మనం ఇలా ఒకసారి చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీని అయితే అడిగారు. అయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ అలాగే ఇతరత్ర మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఫైనాన్స్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ అని అయితే అడిగారు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి 60% ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీలో వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు ఏంటంటే ఖచ్చితంగా 12th స్టాండర్డ్ లెవెల్లో కూడా 60% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలని చెప్పారు మ్యాథ్స్లో, లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అట్ డిగ్రీ లెవెల్ అని అయితే అడిగారు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఈ విధంగా వాళ్ళైతే అడిగారండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే కనుక మన సదరన్ రీజియన్లోకి వచ్చేస్తే మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సదరన్ రీజియన్ కనిపిస్తుంది. అందులో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అలాగే పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, ఇంకా మన తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మన తెలంగాణ అయినటువంటి రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ విధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఇచ్చారు. చెన్నై వాసులు, తమిళనాడు వాసులు ఎవరైనా చూస్తుంటే కనుక వాళ్ళకు కూడా పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరాపల్లి కింద ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. అలాగే తిరువన్నవెలై, వెల్లోర్ కూడా ఇచ్చారండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి మీరైతే దిగులు పడాల్సిన పని లేదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 కింద అయితే ఉంటాయి. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, టైర్ 2 కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. టైర్ 3 పెన్ అండ్ పేపర్ మోడ్ ఉంటుంది, ఇది డిస్క్రిప్టివ్ అండి. టైర్ 4 కంప్యూటర్ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి ఎస్ఎస్సి, సీజీఎల్ అలాగే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి విఎంఆర్ లాజిక్స్ వాళ్ళు మంచి కోచింగ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో వీళ్ళ తాలూకు డీటెయిల్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోను వాళ్ళు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే రాబోయే రోజుల్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాలు అలాగే ఇతరత్ర స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తున్నారు. సో వీళ్ళతో మీరు ఒకసారి మాట్లాడుకుని మీకు నచ్చితే కనుక తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి.
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, టైర్ 1 టైర్ 2 అని ఉంటాయని. అయితే అందులో మీకు టైర్ 1లో వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్. ఈ విధంగా మీకు 200 మార్కులకి పేపర్ అనేది డిజైన్ చేయబడుతుంది టైర్ 1 అనేది. ఇక టైర్ 2కి వచ్చేసరికి అయితే టైర్ 2లో పేపర్ 1 క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి, పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్, పేపర్ 3 స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, పేపర్ 4 జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి మీకు ఈ విధంగా టైర్ 2 అనేది సెట్ చేయడం జరుగుతుంది. అందులో 2 hours పాటు ఎగ్జామినేషన్ అనేది మీకు జరుగుతుంది. అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా. టైర్ 1కి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.50 ఈచ్ రాంగ్ ఆన్సర్కి, అలాగే టైర్ 2కి నెగిటివ్ మార్కింగ్ 0.25 రాంగ్ ఆన్సర్కి. అలాగే ఇందులో పేపర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి దీనికి ఖచ్చితంగా 0.25 ఇచ్చారు. అండ్ అలాగే 0.50 మార్క్స్ అనేవి పేపర్ 1, పేపర్ 3, పేపర్ 4కి టైర్ 2లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని దృష్టిలో పెట్టుకుని మీరైతే ఎగ్జామినేషన్ అనేది చూడండి. ఇక స్కీమ్ ఆఫ్ టైర్ 3 ఎగ్జామినేషన్ చూసుకుంటే పెన్ అండ్ పేపర్ మోడ్. ఇందులో డిస్క్రిప్టివ్ పేపర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండి, 2 భాషలు కాదు, 2 భాషల్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకునే లాంగ్వేజ్లో మీరు ఎస్ఐ కాంపిటీషన్, అదే ఎస్ఐ అయితే రాయొచ్చు. పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. రైటింగ్ ఎస్ఐ, ప్రిసైజ్ లెటర్, అలాగే అప్లికేషన్స్ ఎక్సెట్రా. ఈ విధంగా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. అవి మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ అనేది ఉంటుంది. 1 hour టైం అయితే మీకు ఉంటుందండి. టైప్ 4 వచ్చేసి ఈ టైర్ 4లో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ లేదా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కానీ మీ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ బట్టి. అలాగే సిలబస్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకుని ఈ నోటిఫికేషన్కి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు తెలుసు ఎస్ఎస్సి సర్వర్ అనేది ఒక్కొక్కసారి ఎంత ఘోరంగా స్ట్రక్ అవుతుంది అనేది. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ చాలామంది సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అప్లై చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా అప్లై చేసుకోలేని పరిస్థితిలోకి వెబ్సైట్ అయితే కొంచెం ఇబ్బందులకు గురైంది. అలాగే మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దయచేసి చివరిదాకా పెట్టుకోకండి. మీకు ఏ పోస్ట్ నచ్చితే ఆ పోస్ట్కి వెంటనే అప్లై అయితే చేసుకోండి. మీరు అప్లై చేసుకునే పోస్ట్కి మీ అర్హత కూడా చెక్ చేసుకుని మాత్రమే అప్లై చేసుకోండి. అంతేగాని మీకు ఏది పడితే దానికి మాత్రం అప్లై చేసుకోకండి. మీకు అర్హత ఉన్న ప్రతి పోస్టు చెక్ చేసి మిగిలిన డీటెయిల్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 29/12/2020 నుంచి మొదలై 31/1/2021తో క్లోజ్ అయిపోతుందండి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 31/1/2021. ఇక టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది 29/5/2021 నుంచి 7/6/2021 వరకు జరుగుతాయి. టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది తర్వాత వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెప్తామని చెప్పి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఇది ఇవాళ వచ్చినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్. అదే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2020. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, తప్పకుండా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.